అవ్వా మా మామ పేన సంక్రాంతి కారు కొనియమంటే ఈ సంక్రాంతి కొనిస్తాడు. వాళ్ళ తమ్ముడింటికి తీసుకొచ్చిండు హైదరాబాదు. ఇది కోంపెళ్ళట. అబ్బా హైదరాబాద్ చూస్తుంటే కళ్ళు తిరుగుతాయి. పాడుగాను కార్లు మీదికే వస్తాయి, మీదికే వస్తాయి. ఎవడి టిఫ్టీ గాడు నీ అవ్వ చెప్పిన తయారు కావంటే పెళ్లికి తయారైనట్టు అవుతుంది. కొంపదీసి మా మామ మూడు మారిందనుకో కారు నాకు అసలు కొనియడు. అందుకే టెన్షన్ ఆగలేక బయటకు వచ్చిన అక్కడ ఉన్నాననుకో ఏదో ఒకటి అంట లొల్లి అవుతుంది. మళ్ళా కారు కొనియడు. అందుకే బయటకు వచ్చిన. ఒక 5 నిమిషాలు అట్లా తిరుగుతా. అవ్వ కారు కొన్నాక ఏసీ పెట్టుకొని గేరేసి ఎక్సలెంట్ ఇచ్చి పోతా. ఇదంతా నీ ట్రైనింగే కదరా? నీ అవ్వ ఇల్లు ఇంకా తయారయ్యో కాలేదో చెప్పన పోయి నేనన్న బయటికి తీసుకొస్తా. లేకపోతే మధ్యాహ్నం అయ్యాక ఇంట్లోనే ఉంటారు. నీ అవ్వని పోవాలి చెప్పన ఇంకా కాలేదా? నీ అవ్వని తయారు. అగో అవునే బాపు, మీ అల్లుడే తయారైనాక కనబడతలేడు. కారు కొనిస్తాను కదా బిడ్డ, పానవా కారు అడుగుకేంటి కావచ్చు. ఈయన ఎప్పుడు గింతే. తాతమ్మ దారికి ఏం కారు కొనిస్తావు? ఏ కారు కొనిస్తారే? జాతరలో రిమోట్ కారు కొనిస్తా. ఏంటి బొమ్మ కానా? నేను రాను, నేను ఎందుకు పోతాను? నీ కారు అనుకున్నా. అయ్యో మనవరాలా, మీ అన్న అట్టిగా అన్నాడు అట్టికారని. అట్టికారు కాదు, నిజమైన కారే కొనిస్తాన్నా. మీ అయ్యా ఏడాది నుంచి నా వెంబడి పడతాడు మావా కారు కొని అని. అందుకే పోతాను మనవరాలా. ఆయన ఆనుడు సరే, నువ్వు కొంట ఆనుడు సరేనే బాపు. ఆయన ఇప్పుడు ఏం పని చేస్తాడా అని అర్జెంట్ గా కొనడానికి? అరే సంక్రాంతి పడేదానే ఏడాది క్రితం అంటే ఆయన ఊకుంటాడా? రేపు ఫ్లైట్లు విమానాలు కూడా కొనివ్వమంటాడు. కొనిస్తావా? మరి ఏం చేయాలి? నీకోసం తప్పుతాదే. సరే ఇగో బిడ్డ, నువ్వన్నట్టు అల్లుడు విమానాలు ఫ్లైట్లు అడిగిందనుకో, మనవాడు అన్నట్టు మేడారం జాతరలా విమానాలు కొనిస్తానే. మమ్మీ తాత భలే జోక్ చేస్తారు. ఏ ఉత్తగానే మనవరాలా నువ్వు నవ్వాలని. అవుగాని బిడ్డ ఏడే అల్లుడు? అగో అత్తాను చూడే బాపు, ఎట్లు ఉప్పుంటే అత్తాను. ఈ మనిషి సైకిల్ ఉంటేనే ఆగడు. నువ్వు 4 గిరల కారు కొంటే ఆగుతాడా బాపు? మరి ఏం చేయాలి? ఒప్పుకున్నా కానీ ఓమ్మో, ఈయన స్టైల్ చూడు, ఈయన చూడు ఎట్లా తయారైండు ఇయ్యాలా. అవ్వ మా మామయ్య ఇలా కారు కొనిస్తాడు కదా. కారు కొన్నాక అవ్వని స్పీడ్ గా పోతా. సాగసం బ్రేక్ ఎత్తే టైర్లు అని ఇట్లా తిరగాలి. అవ్వ కారు కొన్నాక నా పిల్లాన్ని ఎక్కించుకొని, నా కొడుకుని బిడ్డని ఎక్కించుకొని మంచి పాట పెట్టుకొని పోతా. గుండెల్లో గుచ్చు నన్నే చూస్తూ నా గుండెల్లో గుచ్చేస్తూ నువ్వేదో ఏదో ఏదో చెయ్యొద్దే. మూలమాల కచ్చకాడ బ్రేక్ వచ్చి గిట్ల దింపితే ఒక్క టైర్ లేచి కింద పడితే నా పిల్లం అబ్బా మొగడా గింత మంచిగా నడుపుతారా అనాలి. దీన్ని ఏమన్నది సన్నాస దరిద్రుడా? అట్లనే ఎత్తియాల ఉన్నారు కదా. ఆరెంజ్ లో ఉందా? దిక్కుమాలోడా కానీ ముఖాన్ని కప్పదేమన్నట్టు ఎందుకట్లా ఉరుక్కుంటా వస్తాను? ఎవరు ఇజ్జత్ మనం తిట్టావు? నీ అవ్వ మన ఇంటి కాడ తింటుడే, ఇక్కడ కూడా తిట్టుడేనానే. కారు కొనిస్తానని సంబరపడతానా? నీకు కుళ్ళు మీ అయ్య కొనిస్తానని కాదానే? మస్తు కుళ్ళు రాకే. కార్లో నేను ఒక్కనే నడుపుతానా? కార్లో నేను ఒక్కనే నడుపుతానా? నువ్వు ముంగట కూర్చొని ఏసీ దింపుకోవా? స్క్రీన్ ఎత్తుకొని పాట వినవా? కోపమా నా పైన అయితే మొత్తం గుద్దుతుంది. ఇంకో కార్ల సెంటు పోద్దామే, మంచి వాసన వస్తుంది కడగకుండా కూడా. ఎందుకే బాపు ఇప్పుడే కొనిస్తా అని మాట ఇచ్చినావు? ఓసి పాపవుదానా, మీ అయ్య కొనిస్తా అంటే నువ్వు వద్దంటావు ఏందే? నువ్వు మొత్తానికి ఎగగొట్టేటట్టుండవు. అది గట్టినట్టది. పోదాంపా మావా. అరే పర్యా ఎందుకు నవ్వొత్తా అందో అంతగానో? అగ్గో తాత కారు కొనిస్తాండే బుజ్జి. తెలుసు దానికి. చెల్లె ముంగడ కూర్చుంటది, నువ్వు వెనక కూర్చోవాలి. చెల్లెని వెనక కూర్చోమన్నావనుకో నిన్ను కొడతారా చెప్తానా? ఇంకా బంగారు తల్లే ముంగట కూర్చోవా? సరేనా?
దా. అవు మామ కారు కొనిస్తానే హైదరాబాద్కి తీసుకొచ్చి 2 రోజులే మరి వచ్చిన రోజే కొనియచ్చు కదా. అల్లుడు అడగగానే కొనిస్తానికి ఏమన్నది సైకిలా, అందుకే 2 రోజులు ఆపిన. నా దోస్తుల్ని తెలుసుకున్నా, అక్కడ మంచి షాప్ ఉన్నదట, అక్కడ మంచిగా కార్లు ఉంటాయట, అక్కడ కొనిస్తాపా. కొనిత్తపా అని ఊపుకుంటా నడతాను. ఏడికాని పోతావు, ఏడాని తిరుగుతావు, అడ్రస్ తెలుసుకోలేదా, ఎక్కడా అని అడగలేదా? నేను గంట పిసో ఉన్నా అల్లుడా, నేను తెలుసుకున్నా అది కోంపల్లి ఉంటారట. ఏంది కోంపెల్ల? కోంపెల్ల ఎక్కడ మావా? ఓ అల్లుడు, కేఎఫ్సి ప్యారడైజ్ పక్కన. మినర్వా గ్రాండ్ హోటల్ ముందు మై కార్స్. అక్కనే కార్లు అమ్ముతారట, అక్కడనే కార్లు కొంటారట. పోదాం బాలుడా, ఇష్టం ఉన్నది చూసుకొని కొనుక్కుందాం. నడు. పా. అబ్బా డాడీ కాలు గుంజుతారు ఇంకెంత దూరం. అయ్యో అబ్బా దగ్గరికి వచ్చిందట, కోంపెల్లట, అక్కడనేనట కార్లు అమ్మేది. పోదాం. ఇంకా ఇప్పుడు నడుచుకుంటా పోతాను కదా, రాంగా ఏసీ కార్లు వస్తుందా? మామా నీ అబ్బాయి ఇంకెంత దూరమే? ఏ అచ్చవాలుడా, అగో మినర్వా గార్డెన్ హోటల్ కదే. ఏంది మినర్వా గార్డెన్ హోటల్ కదే అల్లుడా. అదేనా? అగో దాని పక్కకే కేఎఫ్సి ఇది ప్యారడైజ్ కేఎఫ్సి. అగో గట్లా కనిపించేదే మై కార్. అబ్బా నీ అబ్బా 3 ఒక్క గంటే ఉన్నాయి కానీ నీ అబ్బా పోదంతా. మెల్లగా ఓ అల్లుడా, ఆగవద్దు ఆగు. ఇగో అల్లుడు, మామా ఇదే మై కార్. ఇదేనా? ఇదే తావే గిల్లనే ఉంటాయి కార్లు. వచ్చింది అల్లుడు. అబ్బా మామా మై కార్ అంటే ఇదేనా? ఇదే అల్లుడా, కోంపెల్లి ఉన్నది ఇదే. అబ్బా ప్యారడైజ్ పక్కన. అబ్బా 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 ఎన్ని కరాలు బావా, చూస్తుంటే కళ్ళు తిరుగుతానే. నడు, నీ చూడు ఊరుకుందు బా. డాడీ ఈ కార్ కొను. కొంటారు తల్లి. నడు. అబ్బా నాకు ఈ కార్ కావాలి. అబ్బా నాకు ఈ కార్ కావాలి. నాకెరికే బిడ్డ, అవ్వ ఎర్రగుంటది కాబట్టి తెల్ల కారు అన్నావు, నేను కర్రగుంటా కాబట్టి కర్ర కారు అన్నావా? అబ్బా బిడ్డ నీ అవ్వ, నువ్వు ఉన్నది గింతంతనే గాని నీకేం తెలివి ఉన్నదే? కలరు అవ్వదచ్చింది నీకు, తెలివి నాదచ్చిందే. బుద్ధులెట్టు పోతాయి. 2 కార్లు కొంటామంటారు గాని తాత ఒక్కటే కారు కొనిస్తాడే. ఆయన ఇళ్ళకు రాగానే ఇది అంటారు, లోపల ఎన్ని ఉన్నాయో ఇది. అవునే, పేరు పోయిందట. దీని పేరు అనత్తలేదు. ఏంటిది బావా? మై కార్స్ అట, కోంపెల్లి అట, పారడైజ్ పక్కనట. అబ్బా కళ్ళు చూస్తే నీ అవ్వ చక్కెర బుక్కినట్టు గిర్రన తిరుగుతాయి. చొర్రంగానే గివి కనబడితే లోపలి పోతే ఈ కారు మంచుకున్నదా బిడ్డ? గిట్రా ఇది అంత తెలిసిపోయింది అంతే. గట్టి పోదాంపా. అబ్బా మామ తెల్లటి కారు నాకు అయ్యి అదే. నీ పేరు ఎట్లా ఎర్ర మామ కదా, ఎర్ర కారు కొని ఎర్ర అదే. ఇది తీసుకో అన్న. ఇది తీసుకుంటావా? అంత కలర్ తెలిసిపోయింది. మళ్ళీ వచ్చేది ఎండాకాలం కదా, ఆయన తెలుస్తుంది వద్దు. గట్టి పోదాంపా. ఏం తీసుకుందామే? ఈ కార్లను చూస్తే కళ్ళన్ని అమ్ముకపోతానే అర్థమైతే. ఇక మెచ్చుతా తాయిగా చూస్తా. బుజ్జి ఈ కార్ అయితే గుర్రం ఉన్నదే. పొలాలకెళ్ళి చంపినా కూడా కింద ఒట్లు దాకాయి. ఇదే తీసుకుందామే. మావా కొనిస్తావా? ఎంతను అడుగుదాం మావా. ఓ అన్న ఇట్లా ఈ కార్ ఎంతనే? 2010 మోడల్ ఈ బండి. ఇది సంక్రాంతి ఆఫర్ 8 lakhs లో వచ్చేస్తుంది ఫైనల్ గా. 8 lakhs అంటే నాకు అర్థమైతే తెలుగులో చెప్పారు. అదే 8 లక్షలు. ఏంది 8 lakhs 8 లక్షలు. 8 లక్షలు. ఓ మావా కొని మావా. అల్లుడా, ఓ బిడ్డ, ముందే 7 నా దగ్గర. 3 లక్ష అప్పు తీసుకొచ్చి పెట్టాలి. ఆయన తిల్ల ముగ్గురునే, నాతో కాదు. ఇగో నేను చెప్పేది బిడ్డ, అప్పుడు నిన్వానే ఓ 3 లక్షలు అయితే మా ఇస్తా. 3 లక్షల గుర్రం కార్ వస్తుందా? ఆయన 7 లక్షలు ఎక్కడున్నాయి అనుకుంటాను.
నీ అబ్బా కారు కొనిస్తా అన్నాడు కదా, ఏమైతుందా కొనిచ్చేదందుకు? పైసలు ఉండద్దా? అయ్యో నా అడిగింది ఏమున్నది, 8 లక్షలే కదా కవి కూడా లేవా? 8 లక్షలే కదా కవి కూడా లేవా? నేను ఇక్కడనే ఉండని, మనం పోదాం పా. అయ్యో గట్టానికే నీ అబ్బా ఉన్నదా ఉంచుకున్నవే. సరే 3 లక్షలు అంటే 3 లక్షలనే దొరికేది, 1 లక్ష అటు ఇటు, మరి 4 లక్షలలో చూసుకోన్నా. ఓ సారు ఓ తక్కువ ధర ఉంటే మా అల్లుడికి చూపియావా? చూపిస్తాం ఏ నువ్వేంటివి, తక్కువ ధర వాళ్ళకు తక్కువ దొరుకుతాయి, ఎక్కువ ధర వాళ్ళకు ఎక్కువ దొరుకుతాయి. అల్లుడు పిండి కొద్ది రొట్టె అన్నావు కదా, పిండి కొద్ది రొట్టె అన్నావు కదా, మై కార్స్ లా మరి ఎందుకు బాధపడతాను? లేనోళ్లకు లేనట్టు ధరకి ఇస్తారు, ఉన్నోళ్లకు ఉన్నట్టు ఇస్తారు, బాధపడకు. మరి మై కార్స్ అంటే బ్రాండ్, కోంపెల్లి, పారడైజ్ బిర్యానీ పక్కనే, అంటే కారు కొన్నోళ్ళు ఆడ పెట్టి బిర్యానీ తిని అదే అల్లుడా, నా దోస్తు కూడా కదే చెప్పిండు. గదే మరి ఎందుకు బాధపడతాను? అయితే పా దొరుకుతాయి పా మై కార్స్. అబ్బా మీ బాబు పేరు ఎర్రన్నగానే ఎర్రకార తీసుకుందాం గాని అన్న ఇది ఎంత రేటే? ఇది 4,30,000. 4,30,000. మా మామ 3 లక్షలు పెడతానంటాడు. అగో మామ 3 లక్షల ఈ రోజులలో ఏం కారు వస్తుంది? వచ్చినా కూడా మీ నలుగురం పోతామా? నడవంతా గుంజుతుంది ఎటన్నా పోవంటే, నడవంతా గుంజుతుంది ఎటన్నా పోవంటే. ఇగో నేను రేటు మాట్లాడతా గాని ఇదైతే ఖాయం చేయి మామ. ఎర్రగున్నది కదా కొను, ఇంకా ఏమంటావు? సరే గాని అన్న 4,30,000 కాదు గాని 3,80,000 అన్న 50,000 డిఫరెంట్ ఉంటుంది. 5-10,000 అంటే మాట్లాడదాము. నువ్వు ఇంకో మాట చెప్పు. ఏమంటా మామ? 10,000 5,000 అయితే తగ్గుతాట. 4,30,000 చెప్పిండు, అటు ఇటు కోరిస్తే 4,10,000 కత్తడు కావచ్చు. ఏమంటావే తీసుకున్నావా? తక్కువ ఏమని అడుగు. నీ అవ్వ అడగదందుకేమన్నా ఇది కూరగాయల బేరం అనే, కిలోకు 30-40 అన్నదందుకు కార్లే, కిలోకు 30-40 అన్నదందుకు కార్లే. పైసలు అడుగు. పైసలు ఉండద్దు అంటే మెత్త కూర్చొని పోతావా ఏర్పడకుంటే ఎత్తేయకుంటా? పైసలు ఉండద్దు అంటే మెత్త కూర్చొని పోతావా ఏర్పడకుంటే ఎత్తేయకుంటా? ఓ అన్న చూర్రా రైలు పెట్టేటట్టు కొద్దిగా తక్కువ మాయ కాదు. అసలే మీరు పేరుంది మై కార్స్, మై కార్స్ చెప్పే. అన్న నువ్వన్నట్టుగానే 4 లక్షలకు బండి ఇప్పిస్తా, ఓకేనా? మై కార్స్ లా నీకు 1,50,000 డౌన్ పేమెంట్ చేసుకో, 2,50,000 లోన్ ఇప్పిస్తా, నెలకి ఇంత కట్టుకో. ఏంది మై కార్స్ లా ఫైనాన్స్ సహకారం కూడా ఉండదా? ఫైనాన్స్ సహకారం కూడా ఉండదా? అది మీరే ఇప్పిస్తారా దగ్గరుండి? మామ ఇక 4 లక్షలు ఒక ఒప్పందం అయిందే, 1,00,000 ఎట్లయినా కట్టుకుంటా గానీ నువ్వు 1,50,000 కట్టు, 2 లక్షలు నాకు ఇయ్యి, నేను నెల కట్టం చేస్తానగానే మా కట్టుకుంటేనే కారుంటే విలువ పెరుగుతుంది. అబ్బా ప్లీజే కొనివానే. నెల నువ్వు కట్టేటోడువేనా? నేను కడతా, ఉన్నవా? ఏ పని అయినా చేసి కడతా. పొలం దున్నుతా, ఒట్లు ఎక్కుతా, పొలం దున్నుతా, ఒట్లు ఎక్కుతా, బత్తాలు పోతా. అబ్బా కార్లో తిరుగుతానే ప్లీజే. అబ్బా ఎర్ర కారు, మీ అయ్య పేరు కూడా ఎర్ర కారేనే. అబ్బా మై కార్స్ తక్కువ రేటుకి ఇస్తారే, అతి తక్కువలా. అబ్బో 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 అబ్బో, ఇదే కారు బయట అడిగిన వరకు 5 లక్షలు అంటారు, ఇలా ఫైనాన్స్ కూడా ఇస్తారే మామ. అబ్బా అల్లుడిని నీ దండం పెడితేనే కొనియే కాదనకు. ఇంకా మీ ఆఫీసర్ కాగితాలు రాసుకుందాం బా, సరేనా? సరే అల్లుడా, సరే బా. అయ్యో కారు కొనేటప్పుడు నవ్వన్ని గా ఏడుపు ముఖం పెట్టద్దు. ఇప్పుడు ఫైనాన్స్ లో తీసుకుందామంటావా? ఇప్పుడు మావ ఎట్లా కొనిస్తాను కదా, నువ్వు 1,50,000 వాడుకో, నీ నెలకిన్ని కడతా అంటే ఇంకో 4 లక్షలు నువ్వే కట్టు కానీ 3 లక్షల కారు కొనిస్తాను కదా, నా సొంతంగా నేను 1,00,000 పెట్టుకుంటా. ఏమంటావు మావా? ఇగో బిడ్డ ఎర్ర కారు కొనిస్తాన్నా, ఎర్ర అయ్యానందుకు. సరేపా ముందు పా. ఇంకో నువ్వు పెట్టింది 3 లక్షలే, నేను 1,00,000 సొంతంగా కలుపుకుంటాను. ఇంకేంది మీ బాబుకు కూడా బరువు ఎత్తుతలేను. ఏమంటావే? మాసాది అవి కట్టనప్పుడు చెప్తా నీ సంగతి. సరే కానీ నవ్వే. సరేపా. ఇంకా మీ ఆఫీస్ ఎక్కడా? దా. అన్నా ఏం పేరు ఏంటి మీరు? నా పేరు సుమన్ గౌడ్. అన్నా మీది ఏ ఊరు అన్న? మాది గోదావరి కానీ బ్రదర్. అన్న 2,50,000 లోన్ వచ్చింది, 1,50,000 డౌన్ పేమెంట్ చేయండి. మామ పైసా 1,50,000 ఇంకా తీసుకొని లెక్క పెట్టుకో. లెక్క పెడతా. అయిపోయింది. ఇది వచ్చి డెలివరీ రిసిప్ట్. ఈఎంఐ వచ్చి లోన్ వచ్చేసి 2,50,000, నెలకి ఈఎంఐ రెగ్యులర్ కట్టుకోండి. థ్యాంక్ యూ బ్రదర్. ఓకే కంగ్రాచులేషన్. మీరు ఉంటే మీ తరఫున రెఫరెన్స్ పంపించండి. ఓకేనా? థ్యాంక్స్ అన్న. ఎట్లుంది మాది ఆఫీసు?
సూపర్ ఉన్నది ఆ? అల్లుడు సంతోషమేనా? సంతోషమేనా రేట్ మా ఎర్ర మావ ఆ. ఎర్ర కానుగోలు ఇచ్చిండు ఆ. మై కార్స్ వచ్చి ఆ. అయితే కానీ మీ ఇష్టం కార్డు ఇవ్వండి Yes. ఎవరికన్నా ఇచ్చి పంపిస్తా పంపించండి, reference అతి చేయండి. తక్కువ ధరలా మంచిగా ఫైనాన్స్ తోటి మై కార్స్ కోంపల్లి పారేడేస్ పక్కన కేఎస్పి రారి అప్పప్పప్ప అందరికంటే ₹1,00,000 తక్కువ ఇస్తారు. ఇగో అన్న కార్తాలం వచ్చినాక నా పాల వాగతలేదు స్టార్ట్ చేసి గేరేసి క్లచ్ ఇడిచి పెడితే అనిపోతా అనిపోతా. ఆగో మమ్మీ ఎక్కుతుంది ఎక్కువ బిడ్డ ఎక్కే మీరు ఎక్కువ అల్లుడా పోనీగా రైట్ రైట్ కూర్చో కూర్చున్నా మామా కూర్చున్నా పోనీ